క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియులారా, వెంబడించడం అంటే లోబడడం, విధేయత చూపటం. యేసును వెంబడించడం అనగానే యేసుతో ప్రయాణము చేయటం కాదు గాని యేసుని అనుకరించడం, ఆయన వలె జీవించడం, ఆయనను పోలి నడుచుకోవడం. పౌలు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు క్రీస్తును వెంబడించినాడు. తన జీవితకాలమంతా దేవుని సువార్తను ప్రకటిస్తూ జీవించినాడు. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 22 వచనములు గల దేవుని వాక్యంను మనము గమనించినట్లయితే అక్కడ 4 వ్యక్తులను మనము చూస్తుంటున్నాము. వారు పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను అను శిష్యులు. 19వ వచనములో ఆయన ఇలాగు సెలవిస్తుంటున్నాడు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతును అని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, గెన్నేసరేతు సరస్సు తీరాన శిష్యులు తమ దోణెలో వలలు బాగు చేసుకొనుచుండగా యేసు వారిని చూచి నన్ను వెంబడించుడి అని పిలిచినప్పుడు వారు ఆయన పిలుపుకు లోబడి ఆయనను వెంబడించినట్టుగా మనము చూస్తుంటున్నాము. అవును ప్రియులారా, ఈ దినాన క్రైస్తవులమైన మన జీవితంలో మనకున్నటువంటి పిలుపు ఏమిటంటే క్రీస్తును వెంబడించడమే. శిష్యులైన పేతురును, అంద్రెయ, యాకోబు, యోహానును దేవుడు పిలిచినాడు. వారు ఆ పిలుపుకు లోబడినారు. మరి ఈ దినాన దేవుడు వాక్యం ద్వారా మనలను పిలుస్తున్నాడు. ఆయనను మనము వెంబడించాలని కోరుతున్నాడు. మరి మనము ఆయన పిలుపుకు లోబడుతున్నామా? ఆయనను వెంబడించు వారముగా ఉన్నామా? ఒకమారు మనలను మనము పరిశీలించుకుందాం. నేటి దినాన క్రైస్తవులను మనము చూచినట్లయితే కేవలము మేలులను, స్వస్థతలను, ఆశ్చర్యకార్యములను తమ జీవితాలలో పొందుకొనుటకు మాత్రమే దేవుని వెంబడించువారుగా ఉంటున్నారు. మేలులు పొందుకోగానే వారు వెనుదిరిగే వ్యక్తులుగా ఉంటున్నారు. ప్రియులారా, విశ్వాస జీవితంలో దేవుని వెంబడిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు, కష్టాలు, ఆటంకాలు మనకు కలుగుతుంటాయి. కష్టాలు, శోధనలు రాగానే మనము వెనుదిరుగువారముగా ఉంటున్నాము. మన స్వంత జీవితాలలో మనకు నచ్చినట్లుగా మనము జీవించువారముగా ఉంటున్నాము. లోకాన్ని వెంబడిస్తుంటున్నాము. ఈ లోకంలో మనము ఎవరిని వెంబడించినా మనకు ఎదురయ్యేది నిరుత్సాహమే. కానీ యేసును మనము వెంబడించిన ఎడల ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనము క్రీస్తును వెంబడించు వారమై ఆయనకు మన హృదయంలో ప్రథమ స్థానము ఇచ్చువారమై ఉండాలి. అయితే మనము క్రీస్తును ఎందుకు వెంబడించాలి, ఎందుకు నమ్ముకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో దేవుని వాక్యము ఇలాగు సెలవిస్తుంటున్నది, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అవును, యేసు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని. ప్రియులారా, ఆయన సత్యమై ఉన్న దేవుడు. పరలోక రాజ్యములో మనము ప్రవేశించుటకు ఆయన
మనకు మార్గమై ఉన్నాడు. ఆయనే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించువాడు. కాబట్టి మనము ఆయనను వెంబడించువారముగా ఉండాలి. రెండవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యము ఇలాగూ సెలవిస్తుంటున్నది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, మనము క్రీస్తును వెంబడించువారముగా ఉన్నప్పుడు మనకు క్రీస్తులో నూతన గుర్తింపు ఉంటుంది. దేవుని బిడ్డలుగా మనకు గుర్తింపు కలుగుతుంది. అటువంటి గుర్తింపు విశ్వాసులమైన మనమందరము కలిగి ఉండాలి. అంటే దేవుని మనము వెంబడించువారమై ఉన్నాము. దేవుని వెంబడించినప్పుడు నీ జీవిత ఉద్దేశము నీకు బయలుపరచబడుతుంది. ప్రియులారా, మనము దేవుని వెంబడించువారముగా ఉంటే మన జీవితంలో దేవుడు మన కొరకు కలిగినటువంటి ఉద్దేశాలను బయలుపరచి వాటిని మన జీవితాలలో నెరవేరుస్తారు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో చుక్కాని లేని నావ వలె నీ జీవితం ఉన్నదేమో, గమ్యము తెలియని స్థితిలో నీవు ఉన్నావేమో. ఈ దినాన దేవుని నీవు వెంబడించినప్పుడు ఆయనే నీ జీవితానికి నాయకుడుగా, నావికుడుగా ఉండి నిన్ను నీ గమ్యానికి చేర్చువాడై ఉన్నాడు. చివరిదిగా దేవుని మనము ఎందుకు వెంబడించాలంటే ఆయన మనకు సమాధానకర్తయ్య ఉన్నాడు. మన సంతోషానికి మూలము ఆయనే. మన దుఃఖస్థితిలో, మనకు కలిగిన దిగులులో ఆయనే మనకు ఆదరణై ఉన్నాడు. ప్రతి శోధన నుండి మనకు జయమునిచ్చేవాడు ఆయనే. అదేవిధంగా నిత్య నివాసానికి మనలను సిద్ధపరచువాడు ఆయనే. కాబట్టి మనము యేసుని వెంబడించువారముగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, నేటి దినాన మనుషులను మనము మాదిరిగా పెట్టుకోవడము కాదు, కానీ యేసే మనకు మాదిరి అయి ఉండాలి. క్రీస్తును పోలి నడుచుకొని తన పరుగును కడముట్టించిన పౌలును జ్ఞాపకము చేసుకుందాము. మనము కూడా పౌలు వలె క్రీస్తును పోలి నడుచుకుందాము. అప్పుడు నిత్య జీవమునకు వారసులవుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. ప్రేమమయుడా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన నామమునకు వందనములు తండ్రి. ఈ దినమును చూచుటకు మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు వందనములు. అనుదినము మీ వాక్యము ద్వారా మా హృదయములలో నిండి ఉన్న అంధకారాన్ని తొలగిస్తున్న దేవా, నీకు స్తోత్రములు. లోకంలో ఏ మనుష్యుని పోలి మేము నడుచుకొనకుండా నిన్ను మాత్రమే వెంబడిస్తూ నిన్ను పోలి నడుచుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. మేము మిమ్ములను కలిగి మా జీవితాల ద్వారా అనేకులకు మిమ్ములను చూపించుటకు మీ శక్తి చేత, జ్ఞానము చేత మమ్ములను నింపుమని త్వరలో రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.